మీకు ఏమో చాయ్ అంటే ఇష్టం. నాకేమో స్వీట్‌లంటే ఇష్టం. అక్కడ గూడా డ్రగ్ చేంజ్ అయితది. ఓహ్! ఫుడ్‌ని బట్టి, వాళ్ళ ఫుడ్‌ని డైట్‌ని బట్టి. బట్టి. మళ్ళా మైండ్‌ని బట్టి. ఇప్పుడు మీరేమో కొద్దిగా ఏమంటారు మైల్డ్ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఎవ్వరు 2, 3 మాటలన్నా మీకు ఏడుపొస్తది. అయితే దానికి ఒక సింప్టమ్. హ్మ్. అట్లా. అంటే మైండ్ గూడా కన్సిడర్ చేస్తాం. బాడీ గూడా కన్సిడర్ చేస్తాం. ఓహ్! ఇప్పుడు లివర్ సిర్రోసిస్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన మందు ఆ మనిషి మెంటాలిటీకి, వాని ప్రకృతికి, వానికున్న అలవాట్లకి అవన్నిటికి గూడా సెట్ అవ్వాలి. లివర్ సిర్రోసిస్ తగ్గించుకుంటా ఇవన్నీ సెట్ అయితేనే తగ్గుతది. ఓకే. ఓకే. అట్లా. సో, ప్రతి మనిషికి మందు చేంజ్ అయితది. ఇప్పుడు మీకిచ్చిన లివర్ సిర్రోసిస్‌కి మందు ఇంకో పేషెంట్‌కి మనం దగ్గు, జలుబుకి గూడా ఇవ్వచ్చు. హుహు. ఒక మందు ఎన్నో దానికి పనిచేస్తది. ఇప్పుడు ఆరం మెటాలికమ్ అనేసి ఒక మందుంటది. హ్మ్. ఇది మేము బంగారం నుంచి ప్రిపేర్ చేస్తాం. హుహు. ఇప్పుడు ఇది డయాబెటిస్‌లో గూడా పనిచేస్తది, క్యాన్సర్‌లో గూడా పనిచేస్తది, ఇంకా టైఫాయిడ్‌లో గూడా పనిచేస్తది. ఓహ్! కానీ నేను డిసైడ్ జేయాలి. ఏ టైఫాయిడ్ పేషెంట్‌కి నేను ఈ మందు ఇవ్వచ్చు అనేసి. ఓకే. ఓకే. ఆ! అట్లా. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రోగం మీద పనిచేస్తది. కానీ దాంతో పాటు ఆ పేషెంట్ ప్రకృతి గూడా మ్యాచ్ అవ్వాలి. అందుకే మీరు చూడండి హోమియోపతి క్లినిక్‌ల మీద కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని రాసి ఉంటది. అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి పేషెంట్ కాన్స్టిట్యూషన్ వేరే. మీ కాన్స్టిట్యూషన్ వేరే, నా కాన్స్టిట్యూషన్ వేరే. నేను ఫ్యాట్ ఉండొచ్చు. ఫ్యాట్ పేషెంట్‌కి, డయాబెటిస్‌కి వేరే మందుంటది. బక్కగున్నాడు వానికి వేరే మందుంటది. ఒకడేమో 9 కంటే 9కే పడుకుంటాడు. ఆటోమేటిక్ మందు చేంజ్ అయిపోతది. ఒక్కడికేమో మార్నింగ్ 3కి మేలుకొచ్చేస్తది. మళ్ళా ఇంకా నిద్ర రాదు. మందు చేంజ్ అయిపోతది. సో, అందుకే మీరు ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా వాడు గంట సేపు మీతో మాట్లాడతారు.